పీజీ డిప్లొమా చేస్తున్నారు కదా. ప్రొఫెసర్ గా మరి ప్రస్తుతం పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లో విజయవాడ చేస్తున్నారు. మరి తను హిందూ బ్యాక్గ్రౌండ్, మరి అన్ని చెప్పారు, జాతకాలు, విగ్రహారాధన భయంకరంగా ఉండేవని. మరి ఈ సెకండ్ పార్ట్ మరి తను ఏమేమి ఫేస్ చేస్తుందో దేవుని, అంటే క్రిస్టియానిటీ అంటే ఒక నెగిటివ్ యాటిట్యూడ్ తో ఉండేది కదా. మరి అలాంటి అమ్మాయి మారింది. ఇప్పుడు మన నెక్స్ట్ తన ఈ టెస్ట్ మని ఎంత దూరం తీసుకెళ్తుందో, ఎవరెవరు మరి రక్షణలోకి వచ్చారో మనందరికి అది ఏ రీతిగా మనకి సాదృశ్యంగా ఉండడానికి మనం సిద్ధపడి ఉన్నాం కాబట్టి. డాక్టర్ తనూజ, వెల్కమ్ అమ్మా. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లాడ్ అక్క. అందరికీ ప్రైజ్ ద ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడమ్మా. నైస్ టు సీ యూ. సేమ్ హియర్ అక్క. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, గో అహెడ్. ఓకే. సో 9:10, 9:12 అయింది. మీకు 9:50, 55 వరకు టైం ఉంటుంది. అలాగే ప్రశాంతంగా చెప్పు. అలాగే అక్క. దేవునికి వందనాలు. అవకాశం ఇచ్చిన సిస్టర్స్ మీ అందరికి కూడా వందనాలు. దేవుడు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని ఆరంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మాకు ఇచ్చిన నూతన దినం బట్టి వందనాలు ప్రభా. అయా ఇచ్చిన యొక్క తండ్రి నాయన సహవాసాన్ని బట్టి కూడా మీకు వందనాలు ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వచ్చిన వారిని బట్టి వందనాలు, రావాల్సిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి గత వారం ప్రభా నాయన తండ్రి, మరి నా యొక్క సాక్ష్యము మిమ్మల్ని మయంపరచుటకు తండ్రి నాయన చెప్పడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభు. మరి నాయన మిగిలినది కూడా అంతా కూడా తండ్రి ఇప్పుడు పంచుకోబోతుండగా ప్రభా, అయ్యా తండ్రి నాకు మీరు తోడుగా ఉండండి ప్రభా. మీరే తండ్రి నా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి మరి ఎక్కడ కూడా కనెక్టివిటీ ప్రాబ్లం లేకుండా ప్రభా, మరి నాన్న మరి మీరే ఆద్యంతము మీరే ఉండి నడిపించి మనం ప్రార్థన చేస్తూ, దేవా నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి, నన్ను బలపరచండి. అయ్యా ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో మీరు ఎరిగిన దేవుడుగా ఉంటున్నారు, హృదయాంతరంగులు ఎరిగిన దేవుడుగా ఉంటున్నారు ప్రభా. మీరే నాతో మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభువారి నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అంటే గత వారం చెప్పిన విధంగా నేను ఎక్కడి వరకు చెప్పుకున్నానంటే, మా చెల్లెలు మా నాన్నమ్మ గారు ఇద్దరు కూడా రక్షింపబడ్డారు, బ్యాప్టిజం తీసుకున్నారు వాళ్ళు అక్కడ నెల్లూరులో కర్మేల్ చర్చ్ లో. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు నేను ఇంకా మా నాన్నగారు వాళ్ళు, మా నాన్న, మా అమ్మగారు, మా అన్న వదిన వాళ్ళు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను అనమాట. చేస్తున్నప్పుడు అంటే చాలా నిరుత్సాహం వచ్చేది. ఎందుకు అంటే నేను ఎంత ప్రార్థన చేస్తున్నప్పటికీ ఇంట్లో అంత విగ్రహారాధన ఎక్కువ ఉండేది అనమాట. సో ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత నుంచి మా అన్న చిన్నప్పటి నుంచి కూడా మేము వివర్ లైక్ ఫ్రెండ్స్ అలా ఉన్న మేము దూరం అయిపోయాము. మా డాడీ కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించేవాళ్ళు. అంటే ఆ డాడీకి ఎండి సీట్ వచ్చినప్పుడు, డాడీ పీడియాట్రిక్స్ ఎండి సీట్ వచ్చినప్పుడే నేను ఆ రోజే పుట్టానంట. సో డాడీకి నేనంటే కూడా చాలా ఇష్టము. సో అలాగా అంత ప్రేమించే డాడీ దేవుడి విషయంకి వచ్చేసరికి మాటలు లేకుండా, అంటే ఏదో తడిపొడి మాటలు అన్నమాట, అంత దూరం అయిపోయారనమాట ఒక్కసారిగా. చాలా బాధ అనిపించేది నాకు. అయితే ఈ విధంగా కొనసాగుతున్నప్పుడు నేను అక్కడ హాస్టల్కి వెళ్ళినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ ఎంతో భారం కలిగి ప్రార్థన చేసేదాని అనమాట. ప్రభా ఇంకెప్పుడు ప్రభా అని. అయితే ఒకసారి అయితే అంటే ఇది సంభవిస్తుందా లేదా అనే అనుమానాలు కూడా నాకు వచ్చాయన్నమాట, ఎందుకంటే పరిస్థితుల్ని బట్టి. అయితే దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఒకసారి నేను అలానే పడుకోను, నైట్ చాలా భారభరితంగా ప్రార్థన చేసుకునేసి మా వాళ్ళందరి కొరకు నేను పడుకున్నాను నైట్. పడుకున్నప్పుడు నేనేం చూస్తున్నా అంటే నిద్రలో, అది నేను నిద్ర అని చెప్పటానికి కూడా నాకు తెలియదు ఏమని చెప్పాలో ఆ టైంలో. నేనేం చూస్తున్నా అంటే, నేను ఒక హైవేలో అంటే అడవి మార్గంలో బస్సులో అందరితో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాను. అయితే ఒక దగ్గర ఆగిపోయింది. ఎందుకు అని నిద్ర లేసి చూస్తే ముందన్ని కూడా వెహికల్స్ ఆగిపోయినాయి. అది అడవి మార్గము. అయితే అందరూ మా బస్సులో ఉండే వాళ్ళందరూ కూడా దిగిపోయారంట. అది ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు బస్సు ఆపేశారని. సో నేను వాళ్ళతో పాటు నేను కూడా దిగిపోయి చూసినప్పుడు కొన్ని వెహికల్స్ కి ముందు ఒక కొఫిన్ బాక్స్ అడ్డంగా ఉందన్నమాట. అది ఎవరు ఓపెన్ చేయడానికి కూడా వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. అందరూ అట్లా చుట్టూతా ఉన్నారు, బట్ ఓపెన్ చేయట్లేదు. ఒకరెవరో ధైర్యం చేసి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు ఒక తెల్ల బట్టతో అంటే ఒకరిని కప్పివేసి ఉన్నారనమాట. అయితే ఆ నాకు ఎవరై ఉంటారా అని
చెప్పేసి అందరు ఆతృతగా చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న గాలికి ఆ తెల్ల క్లాత్ ఏదైతే ఉందో ఆ ఫేస్ మీద నుంచి తొలగిపోయింది. ఎవరిని చూస్తున్నానంటే మా నాన్నగారిని చూస్తున్నాను నేను. అయితే నాకు చాలా దుఃఖం వచ్చేసి అక్కడే కూలిపోయి ఏడుస్తున్నానంట. ప్రభా, మా నాన్నగారు రక్షింపబడలేదు, ఇప్పుడు ఆ చనిపోయారు, ఇంకెక్కడికి వెళ్తారు ప్రభా, నువ్వు ఇచ్చావు కదా వాగ్దానం, అది అబద్ధం అయిపోతుందా ప్రభా అని నేను అక్కడ ఆ బాక్స్ దగ్గర ఏడుస్తా ఉన్నాను. ఇలా ఏడుస్తున్నప్పుడు సడన్ గా ఆ బాక్స్ లో ఉన్న మా డాడీ లేచి కూర్చున్నారు. అందరు ఇట్లా భయపడిపోయారు, నేను కూడా భయపడిపోయాను. అప్పుడు నాన్నగారు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అంటే ఇట్లా నేను ఒక కాన్ఫరెన్స్ కోసం అని చెప్పేసి నేను, నాకు ఫ్లైట్ మిస్ అయింది, నేను కార్ ని హైర్ చేసుకొని వస్తున్నప్పుడు ఇక్కడ ఒక దగ్గర ఆపారు హైవేలో ఎక్కడో, నేను ఫుడ్ తిన్నాను, తీసుకున్నాను, డ్రింక్ తాగాను, తర్వాత నాకు ఏమైందో తెలీదు, ఇక్కడ ఇలా ఉన్నాను అని చెప్పి అలా వచ్చిందనమాట. అంటే నాకు ఏమనిపించింది అని అంటే, దేవుడిచ్చిన వాగ్దానము ఆయన కల్లో కూడా అబద్ధం చేయడు అని నేను ఎంతో బలపరచబడ్డాను, నేను ఎంతో ధైర్యపరచబడ్డాను. సో ఇంకా ఆ విధంగా వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. తర్వాత నాకు వివాహం కొరకు నాకు చూస్తున్నారనమాట. అయితే ఒక డాడీ ఆల్రెడీ, అంటే మా నాన్నగారు ఒక సంబంధం, అంటే డాడీ వాళ్ళ ఫ్రెండ్, ఆయన ఒక మెడికల్ కాలేజ్ కి డీన్ గా ఉన్నారు, వాళ్ళ సన్ వచ్చి ఆఫ్థాల్మాలజిస్ట్, కంటి డాక్టర్ గా ఉన్నారు. సో ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో అందరూ డాక్టర్స్, మేము కూడా డాక్టర్స్ అయ్యేసరికి నేను నో అని చెప్పననే ఉద్దేశంతో అన్ని ఓకే చేసుకునేసి ఇంకా లాస్ట్ ఫైనల్ గా చేసుకోవాలి అని అప్పుడు నాకు చెప్పారు. ఇలా ఉంది, ఆ వాళ్ళు హిందూస్, ఇట్లా నేను వెళ్తున్నాను అని చెప్పారు. అయితే నేను ఐ వాజ్ బ్రోకన్ అనమాట. అంటే నేను దేవుణ్ణి నమ్ముకున్న దాన్ని ఎట్లా హిందువులు వివాహం చేసుకోవాలి అని నేను మా నాన్నగారికి చెప్పాను. అలానే, డాడీ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, బాప్టిజం తీసుకున్నాను, దేవుని మార్గంలో ఉన్నాను. లేదు డాడీ అని అంటే, లేదు ఇది చాలా మంచి సంబంధము, ఒకవేళ అంటే నీకు కావాలి అంటే నీది నువ్వు పూజ చేసుకో, నువ్వు వాళ్ళు అంటే నువ్వు వెళ్ళే చర్చ్కి నువ్వు వెళ్ళు, వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటారన్నారు. లేదంటే పెళ్ళైన తర్వాత నీ మంచితనాన్ని బట్టి నీ ప్రేమను బట్టి నువ్వు మార్చుకో అన్నారు. లేదు లేదు, నేను ఈ వీటి గురించి నేను ఆల్రెడీ యూత్ మీటింగ్ లో నేను చాలా సార్లు వినున్నాను, ఇట్లా చేసేవన్నీ ఇవన్నీ ఎనిమీ స్ట్రాటజీస్ అని నేను విన్నాను. సో అయితే నేను లేదని నేను ఖచ్చితంగా చెప్పేశాను. డాడీ వాళ్ళు నేను అంత ఖచ్చితంగా చెప్పడం బట్టి వాళ్ళు ఇంకా నన్ను ప్రెషర్ చేయలేదు. ఇంకా కాకపోతే ఏమైందంటే ఇంకా మాటలు కొంచెం కొంచెం కొంచెంగా మాట్లాడే మాటలు కాస్త కంప్లీట్ గా మాట్లాడడం ఆగిపోయింది అనమాట. ఇంకా మా నాన్న ఎవరు కూడా మాట్లాడట్లేదు ఇంట్లో. ఇలా కొన్ని మంత్స్ జరిగింది. సో నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభా నీ చిత్తము ఇంత దూరం నడిపించినప్పుడు మిగిలిందంతా కూడా నువ్వే చూసుకుంటావు అనుకొని చెప్తూ వచ్చాను. అయితే మా నాన్నగారు అన్నారు, సరే మా మీ క్రిస్టియన్స్ అంటున్నావు కదా, వాళ్ళనే నువ్వు చెప్పు, మేము అలానే ముందుకు వీల్ గో హెడ్ అన్నారు. ఆ విధంగా నాకు ఈ మోదస్ గారుతో నాకు అంటే వారి గురించి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు, నేను కూడా పర్సనల్ గా ప్రేయర్ చేసుకున్నాను. అంటే నేను ఎలా అంటే ఆ దేవుడు హేస్టీగా నేను ముందుకు వెళ్ళలేదు వివాహ విషయం, ఎందుకంటే అది ఎంతో ఘనమైనది వివాహము. దేవుని సన్నిధిలో కనిపెట్టాను, ప్రభా నాకు వాగ్దానం కావాలి, దో హీఈస్ అ బిలీవర్. సో నాకైతే వాగ్దానం కావాలి, అది నీ చిత్తం అయి ఉంటే నేను చేసుకుంటానని దేవుని సన్నిధిలో నేను కనిపెట్టాను. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ల్యూక్ 10th చాప్టర్ లో నుంచి, యూ మేడ్ ఎ రైట్ చాయిస్, ఐ విల్ నెవర్ టేక్ అవే ఫ్రమ్ యూ అని. అయితే అలా వాగ్దానం పెట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు స్పెషల్ మీటింగ్స్ నెల్లూరు చర్చ్ లో జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు అక్కడ ఆ సేవకులు ఏం చెప్తున్నారంటే, కొంత ఇట్లా దేవుని చిత్తం అంటే మూడు రకాలైన చిత్తం ఉంటుంది. సావరిన్ విల్ ఆఫ్ గాడ్, పెర్మిసిబుల్ విల్ ఆఫ్ గాడ్, పెరిషబుల్ విల్ ఆఫ్ గాడ్ అని చెప్పారు. సావరిన్ విల్ ఆఫ్ గాడ్ అంటేనే, సార్వభౌమ చిత్తం అంటేనే మనం ముందుకు వెళ్ళాలి అన్నట్టు చెప్పారు. కొన్నిసార్లు మనకి ఇష్టం ఉండదు, మనం దేవుని సన్నిధిలో గోజాడుతాము, అది మనము కావాలి అనుకున్నప్పుడు గాడ్ విల్ అలౌ, పర్మిట్, కానీ దాని కాన్సిక్వెన్సెస్ మనమే బేర్ చేయాలి అన్నారు. నాకు మళ్ళీ భయం వేసింది, ప్రభా ఇది ఎక్కడైనా నా సొంతంగా అనేది ఉంటే ప్రభా తీసివేయి, నాకు మళ్ళీ నాతో మాట్లాడని మళ్ళీ ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేశాను. చేసినప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడుతూ వచ్చారు. నేను ఇచ్చిన మాట అది నెరవేరే వరకు మళ్ళీ నాకు వెనక్కి తిరిగి రాదని దేవుడు మాట్లాడాడు. సరే ప్రభా, అలా అయితే గనక ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళంతా హిందువులే, అక్కడైతే వాళ్ళందరూ అంటే బిలీవర్స్, సేవకుల కుటుంబంగా ఉంటుంది, నువ్వే చూసుకో ప్రభా అన్నప్పుడు దేవుడు ముందుకు తీసుకుని వెళ్తూ వచ్చారు. నేనైతే ఒకటే చేస్తూ వచ్చాను, నాకు అక్కడ నేను కర్నూలులో ఉండి ప్రార్థన మాత్రం చేస్తూ వచ్చాను. దేవుడు ముందుకు తీసుకొని, అంటే నేను చెప్తున్నాను, పెళ్లి కార్డు కూడా ఏంటి అనేది కూడా నేను చూడలేదన్నమాట. ఎందుకంటే ఇప్పటికీ నేను వాళ్ళని చాలా విషయాలు, అంటే వాళ్ళకి ఇష్టం లేని విధంగా నేను ముందుకు వెళ్తున్నాను కదా అని బాధ వేసి, కానీ ఆ పెళ్లి కార్డ్స్ అనేది వాళ్ళకి అనే చెప్పాను, కానీ వాళ్ళ ఇష్టం అనే చెప్పాను. కానీ నేను ఒక్కటే అడుగుతున్నా, ప్రభా వాళ్ళు మమ్మీ వాళ్ళు విగ్రహారాధన చేస్తారు, మామూలుగా
పెళ్లి కార్డు అంటే ఆ విగ్రహాలు బొమ్మలు పెడతారు ప్రభా, అది ఉండొద్దు. నిన్ను అమర్యాద పరిచేది, నీకు ఇష్టం లేనివి, హేయమైనవి ఏవి కూడా కార్డులో ఉండకూడదు. నీకు మహిమకరంగానే నా వివాహం జరగాలి అని ప్రార్థన చేసుకున్నాను. సో ఇంకా నాకు 2 days లో, ఇంకొక 1 or 2 days లో నలుగు ఉంటుంది అంటే అప్పుడు వెళ్ళాను. అప్పుడు చూసుకున్నాను నా పెళ్లి కార్డు. నేను చూసుకున్నప్పుడు దేవునికి అక్కడే స్థుతులు చెల్లించాను. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక విగ్రహం గాని ఆ బర్డ్స్ గాని ఎక్కడ ఏమీ లేవు. సో అట్లనే నా నలుగు కూడా ఏంటంటే అందరూ హిందువులే కదా, ఎట్లా ఉంటుందో ప్రార్థన ఎవరు చేస్తారు అనుకున్నాను. కానీ మాకు తెలిసిన వాళ్ళల్లోనే క్రిస్టియన్స్ వచ్చి వాళ్ళు ఆ విధంగానే ప్రార్థనా పూర్వకంగా మొదలు పెట్టారు. ఆ పాటలే పాడారు, దేవుని స్తుతిస్తూనే పాటలు పాడారు. ఆ విధంగా జరిగింది. తర్వాత నా వివాహం హెబ్రోన్ లో జరిగింది అనమాట, సేవకులందరి మధ్యలో. సో ఆ విధంగా అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. నేను నీకు కుమారుని ఇస్తున్నానని, ఒకసారి నేను నీ గర్భఫలం దీవిస్తున్నానని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాకేంటి అని అంటే, నాకు దాదాపు ఒక 15-20 years నుంచి హైపోథైరాయిడిజం ఉంది, పీసీఓడి ఉందన్నమాట. సో నేనేం అంత తొందరగా కన్సీవ్ కానులే అని అనుకున్నాను. అంత నేను అంత దేవుడి మాటలు అంత గట్టిగా నేను పట్టుకోలేదు. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అవ్వాలని కూడా నేను కోరుకోలేదు అనమాట. నేను పీజీ చేస్తున్నాను కాబట్టి చదువు కంప్లీట్ అవ్వాలనే ఉద్దేశం, అది నా ఆలోచన. అయితే దేవుడు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి అయితే నేను, సరే ఇన్నిసార్లు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కదా వాక్యం ద్వారా, తర్వాత ఏదైనా వాక్యం వింటున్నప్పుడు ఇలా అంతా మాట్లాడుతున్నారు, ఒక్కసారి టెస్ట్ చేసుకున్నాను. నెగిటివ్ వచ్చింది. ఓకేలే నెగిటివే వచ్చిందని చెప్పి అనుకున్నాను. అయితే ఈ లోపల మా వారు అక్కడ, వాళ్ళు అక్కడ ఉండే ప్లేస్ లో స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి రమ్మన్నారు. సో నేను అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ చర్చ్ లో సేవకులు వచ్చారు. వేరే ప్లేస్ నుంచి స్పీకర్ వచ్చారు. స్పీకర్ వచ్చి ఇట్లా చేయి చూపించి, ఇటు నేను ఎటువైపు అయితే కూర్చో ఉన్నానో స్త్రీల వైపు, అటువైపు చేయి చూపించి, ఇక్కడ కొంతమందికి దేవుడు పిల్లలు గర్భఫలం దీవిస్తానంటారు, మగపిల్లని ఇస్తా అంటారు, వాళ్ళు నమ్మరు అని చెప్పి అంటూ ఉన్నారు. అది సూటిగా నాకే తగిలింది అనమాట. ఇంకా నేను ఇంకా చాలా ఇదే అయిపోయాను. ఖచ్చితంగా దేవుడు చెప్పేది నేను నమ్మట్లేదేమో అని నాకు ఒకలాంటి భయం వచ్చేసింది అనమాట. అయితే ఆ రోజు అక్కడ ముగించుకున్న తర్వాత ఇంకొక దగ్గర, ఇంకొక ప్లేస్ లో మళ్ళీ అక్కడ కూడా స్పెషల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. మళ్ళీ అది అటెండ్ అయ్యి అది అక్కడ కంప్లీట్ అయ్యేసరికి నైట్ 12 అయిపోయింది మేము దారిలో. కానీ నేనైతే, నాకు స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంది, దేవుడు మాట్లాడాడు కదా మళ్ళీ ఒకసారి నేను పరీక్షించుకోవాలని. సో నేను మళ్ళీ అది తీసుకొని కిట్ తీసుకెళ్లి నైట్ మిడ్ నైట్ లో పరీక్షించుకున్నప్పుడు అప్పుడు పాజిటివ్ వచ్చింది అనమాట. మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం ప్రేస్ చేసాం. అయితే ప్రేస్ చేసాము. నెక్స్ట్ డే వచ్చిన తర్వాత నేను కర్నూలుకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత గైనకాలజిస్ట్ ని, మా మేడం ని కలిశాను. మేడం కలిసిన తర్వాత స్కాన్ చేశారు. స్కాన్ చేసి అసలు నువ్వు ఎలా కన్సీవ్ అయినావు అన్నారు. ఎందుకు మేడం ఏమైందంటే, ఒక ఒవేరియన్ సిస్ట్ గ్రో అవుతా ఉంది అక్కడ. ఆ, ఇక్కడ జెస్టేషనల్ శాక్ కనబడతా ఉంది, ఒవేరియన్ సిస్ట్ కనబడుతుంది. అసలు అది ఇంపాసిబుల్ నువ్వు కన్సీవ్ అవ్వటం అనేది, మీ దేవుడు నీకు ఇచ్చాడు అన్నారు. ఆవిడ హిందూ అయ్యిండి కూడా ఆ మాట అన్నారనమాట. సరే కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బేబీతో పాటు ఆ సిస్ట్ కూడా గ్రో అవుతూ ఉంటది, బికాస్ ఇట్ ఈస్ అ హార్మోన్ డిపెండెంట్ సిస్ట్, గ్రో అవుతూ ఉంటది. ఎవ్రీ వీక్ నువ్వు స్కాన్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పారనమాట. సో ఆ టైంలో ఇంకా నేను, మా మదర్ నాతో పాటు ఉండటం, అక్కడ ఉండి ఎవ్రీ వీక్ స్కాన్ కి వెళ్ళేదాన్ని. స్కాన్ కి వెళ్ళినప్పుడు రేడియాలజిస్ట్ సార్ ఏమనే ఏమనే వాళ్ళంటే, ఆ అమ్మ సిస్ట్ ఇంక్రీజ్ అవుతా ఉంది, మీ మేడం ఏమంటున్నారు, మీ ఆబ్స్ట్రిషన్ ఎవరైతే మిమ్మల్ని చూస్తున్నారో ఆ మేడం ఏమంటున్నారు అంటే, వెయిట్ అండ్ వాచ్ అంటున్నారు సార్ అన్నారు. ఆయన ప్రతిసారి నవ్వి ఊరుకునే వాళ్ళు అనమాట. ఇలా కొనసాగుతూ ఉంది. తర్వాత మేడం అన్నారు, ఇంకా మీ ఇంట్లో ఆల్రెడీ అందరూ డయాబెటిక్, హైపర్ టెన్సివ్ కాబట్టి ప్రెగ్నెన్సీలో నీకు కూడా వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండు అని, మళ్ళీ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఇవన్నీ చేసుకుంటూ ఉండమని చెప్పారు. అలా చేసుకుంటున్నప్పుడు ఒకసారి ఇంకా నాకు ఆల్మోస్ట్ 6th కంప్లీట్ అయ్యి 7th మంత్ వచ్చేసరికి ఆ ఇది గ్లూకోజ్ లెవెల్స్ 400కి వచ్చేసింది. అప్పుడు మేడం కి చెప్పిన వెంటనే తను అన్నారు, తనుజ ఇంకా వెంటనే నువ్వు వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి, లేదంటే లోపల బేబీకి చాలా ప్రమాదము, తొందరగా వెళ్ళి అడ్మిట్ అయిపో అన్నారు. అయితే నేను అలానే వెళ్ళిపోయి మా మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఎట్లా ఉండిందంటే, మామూలుగా మామూలు భాషలో చెప్పాలంటే ఒక దినదిన గండం లాగా ఉండింది అనమాట. సో అక్కడ ఇన్సులిన్ స్టార్ట్ చేశారు నాకు. ఆ ఒక ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకుంటుంటే అసలు నాకు షుగర్ కంట్రోల్ కాలేదు. తర్వాత 2 types ఆఫ్ ఇన్సులిన్, మిక్స్టర్డ్, ఆక్టోపెడ్ అని 2 types ఆఫ్ ఇన్సులిన్ రెండు వేసుకునేదాన్ని. ఆ తర్వాత ఫుడ్ కూడా చాలా మినిమల్, ఒక హాఫ్ ఇడ్లీ తినాలి, ఒక యాపిల్ ముక్క కొంచెం తినాలి, అలా ఉండేది. ఎర్లీ మార్నింగ్ 4 కల్లా నేను హైపోగ్లైసిమిక్ అయిపోయి, అంటే షుగర్ అంతా డౌన్ అయిపోయి బెడ్ అంతా తడిచిపోయేది అనమాట, ఏదో దుప్పటి తడిపేసినట్టుగా.
అలా ఉండింది. సో ఇది ఇట్లా కొనసాగుతూ ఉన్నప్పుడు అదే టైంలో ఏంటంటే మళ్ళీ స్కాన్కి వెళ్ళినప్పుడు ఉమ్మనీరు తగ్గిపోయింది, ఏఎఫ్ఐ ఇండెక్స్ అని ఉంటుంది, అది 4కి వచ్చేసింది, చాలా డ్రాస్టిక్ గా తగ్గిపోయింది, బేబీకి ప్రమాదం అని చెప్పి మళ్ళీ సెలైన్, అది అమైనో ఇన్ఫ్యూజన్ అని పెట్టి దాదాపు అది ఒక 12 to 24 hours స్లోగా రన్ చేయాలి. సో ఈ విధంగా జరుగుతూ వచ్చింది. అది అయిపోయిన తర్వాత ఏంటి అని అంటే సివియర్ యూటీ, ఆల్రెడీ డయాబెటిక్ గా ఉన్నాను కాబట్టి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే అసలు యూరినరీ బ్లాడరే మొత్తం హేజీగా ఉంది, ఇన్ఫెక్షన్ అయిపోయింది బాగా అని. సో ఈ విధంగా తీసుకెళ్తూ ఉన్నాడు దేవుడు. ఈ ఉమ్మ నీరు తగ్గిపోవటం ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను దేవుడిని అడుగుతున్నా, ప్రభా నన్ను బలపరచు, నాకు నీ వాగ్దానమే, నువ్వు మాట్లాడితే నేను బలపరచబడతాను ప్రభా అన్నప్పుడు దేవుడు ఐజియా 27:3, అంటే ఐ ద లార్డ్ వాచ్ ఓవర్ ఇట్, ఐ గాడ్ ఇట్ డే అండ్ నైట్, ఐ వాటర్ ఇట్ కంటిన్యూలీ సో దట్ నో హార్మ్ విల్ కమ్ టు ఇట్ అని దేవుడు మాట్లాడారు. అంటే దేవుడు నీరు కడుతున్నప్పుడు నేను ఉమ్మ నీరు లేదని ఎందుకు భయపడాలి అనుకొని నేను ఎంతో ధైర్యపరచబడ్డాను అనమాట. తర్వాత ఈ విధంగానే నా ప్రెగ్నెన్సీ జర్నీ కంటిన్యూ అవుతున్నప్పుడు ఆ ఒక్కొక్కసారి ఒక్కొక్క కాంప్లికేషన్ తో ల్యాండ్ అవుతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఐగుప్తులకి కలగజేసిన భయంకరమైన వ్యాధులు ఏవి కూడా నేను నీకు కలగజేయను అని చెప్పాడు. తర్వాత ఇంకా నాకు డెలివరీ డేట్, అంటే డేట్ అనేది కాదు, ముందుగానే చేసేయాలన్నారు, బికాస్ నా షుగర్స్ పెరిగిపోతా ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 2 రకాల ఇన్సులిన్లు వేసుకుంటున్నాను, ఆల్రెడీ నేను డయాబెటిక్ గా ఉన్నాను, జెస్టేషనల్ డయాబెటీస్ కాబట్టి బేబీ చాలా బిగ్ బేబీ పుడుతుంది, ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటది అన్నట్టు చెప్పారు అనమాట. సో ఇవన్నీ నా మనసులో ఉన్నాయి. కానీ ఆ నేను అడగలేదు, ప్రభా నువ్వు ఇచ్చావు, నువ్వు ఎలా ఇస్తే నేను అలా తీసుకుంటాను అని చెప్పి దేవుడిని అడుగుతూ వచ్చాను నేను. అయితే ఇంకా ఫ్యూ డేస్ లో నాకు సిజేరియన్ చేయాలనుకున్నారు. ఆ టైంలో దేవుడు నాతో ఏం మాట్లాడుతూ వచ్చారంటే, నువ్వు ఐజియా 66 లో ఉంటుంది, నువ్వు ప్రసవ వేదన పడకుండానే నువ్వు ఒక మగ శిశువుని కంటావు అన్నారు. సో అట్టి రీతిగానే నాకు సిజేరియన్ ప్లాన్ చేశారు. చేసినప్పుడు ఆ నాకు నా ఫస్ట్ బేబీ అనమాట, బాయ్ పుట్టాడు అనమాట. అయితే ఆ ఒవేరియన్ సిస్ట్ కూడా అంతే పెద్ద సైజు, చాలా పెద్ద సైజు, 10 x 10 centimeters ఉంది. అది కూడా రిమూవ్ చేశారు. సో ఆ బాబు ఇట్లా చెప్పారు కదా, అబ్నార్మల్ బేబీ ఉంటాడు, షుగర్ తో ఉంటాడు, బిగ్ బేబీగా ఉంటారంటే బై గాడ్స్ గ్రేస్ అవన్నీ ఏమీ లేదు, చక్కటి బిడ్డనిచ్చాడు. అయితే నేను ఆ బిడ్డకి శామ్యూల్ జడ్సన్ అని పేరు పెట్టాను. ఎందుకు అంటే శామ్యూల్ లాగా నేను దేవుని మందిరంలో దేవుని స్వరం విన్నాను. జడ్సన్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే ఆ టైంలో బయోగ్రఫీ మిషనరీ బయోగ్రఫీస్ చెప్తూ ఉన్నారన్నమాట. ఆ ఒక మిషనరీ బయోగ్రఫీ ఎవరిది అంటే అదోని రామ్ జడ్సన్ గురించి చెప్తున్నారు. నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఇంకా దేవుడు ఆ సమయంలో ఆ బిడ్డ నాకు కావాలి అన్నారు. సరే ప్రభా అన్నాను. సో ఆ విధంగా నేను నా పెద్ద కుమారుడికి శామ్యూల్ జడ్సన్ అని పేరు పెట్టాను. సో ఈ విధంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయింది. అయితే అక్కడ నాకు కాలేజ్లో అయితే నా హెచ్ఓడి దగ్గర నుంచి బాగా టార్చర్ ఉండేది. ఎందుకంటే నాకున్న కాంప్లికేషన్స్ కి 6 months మెటర్నిటీ, నేను 8 months తీసుకోవాల్సి వచ్చింది. సో 8 months వెనక్కి వచ్చేసిన తర్వాత నాకు థీసిస్ విషయంలో మేడం ఎటువంటి హెల్ప్ చేయలేదు. ఎందుకంటే ఆ థీసిస్ నేను సబ్మిట్ చేయకపోతే నేను ఎగ్జామ్ పోవడానికి నాకు ఎలిజిబిలిటీ రాదు కాబట్టి. సో ఎవరిని కూడా సహాయం చేయొద్దని చెప్పింది. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు, నాకు ఎక్కడి నుంచో సహాయం వస్తుంది కదా, ఊహించిన రీతిగా నాకు దేవుడు సహాయం చేశాడు. సో నేను నా డెజర్టేషన్ నేను కంప్లీట్ చేసుకున్నాను. సబ్మిట్ చేసుకుంటే మా మేడం, మిగిలిన అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అన్నారు, నువ్వు సబ్మిట్ చేయవనుకున్నావే, నువ్వు ఎగ్జామ్ కి అపియర్ కావనుకున్నావే, భలే కంప్లీట్ చేసావే అన్నారు. అంటే దేవుడు సహాయం చేశాడు మేడం అని చెప్పాను. తర్వాత ఆమె ఆ, తర్వాత ఎగ్జామ్ పంపించడానికి ఫస్ట్ అయితే నన్ను హెచ్ఓడి ఎగ్జామ్ పంపిస్తా అన్నారు. తర్వాత నేను పంపించలేను, ఆ, నువ్వు మెటర్నిటీ ఎక్కువ తీసుకున్నావు, మెటర్నిటీ పీరియడ్ అన్నారు. సరే మేడం, మీరు ఎలా చెప్తే నేను అలానే అని చెప్పాను. కానీ రిక్వెస్ట్ చేశాను, ఒక చిన్న బాబు ఉన్నాడు మేడం, తొందరగా ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుంటే బాబుని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పినా కానీ తను వినలేదు. కానీ అక్కడ ఆఫీస్ క్లర్క్ ఏం చెప్పాడంటే, ఆమెకి ఒక 5 lakhs అంటే ఇయ్యమ్మా, నువ్వు ఎగ్జామ్ కి పంపిస్తుంది అని అంటే, సార్ నేను అలా లేదు, దేవుడు ఎప్పుడు రాపిస్తే నేను అప్పుడు ఎగ్జామ్ రాస్తాను, నేను ఆ పని అయితే చేయదలుచుకోలేదు అంటే, అలా ఉండకూడదమ్మా, నువ్వు ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని వెళ్తే నీకు మంచిది కదా అన్నారు. పర్వాలేదు సార్ అన్నాను. నన్ను ఎగ్జామ్కి ఆమె పంపించలేదు. నేను మామూలుగానే నా రొటీన్ లో నేను ఉన్నాను. అయితే అక్కడ కాన్ఫరెన్స్ జరుగుతూ వచ్చింది, పీడియాట్రిక్స్ కాన్ఫరెన్స్. డాడీ అక్కడికి వచ్చారు, బికాస్ డాడీ పీడియాట్రిషియన్ కాబట్టి ఆల్ పీడియాట్రిషియన్స్ స్టేట్ కాన్ఫరెన్స్ కర్నూలులో జరుగుతుంది. మా ప్రిన్సిపల్ సార్ కూడా హీజ్ అ పీడియాట్రిషియన్. సో మా డాడీని కలవడం, మీ పాప ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవుతుంది ఏంటి అని అడగటం. అప్పుడు చెప్తే, లేదు మా పాప ఎగ్జామ్ రాయట్లేదు, ఇట్లా మెటర్నిటీ ఎక్కువ ఉందంటే, నా నోటీస్ కి రాకుండా ఎవరు ఎట్లా హెచ్ఓడి స్టాప్ చేశారు, మీ అమ్మాయిని వచ్చి కలవమనండి నన్ను అంటే, నేను సార్ని వెళ్ళి కలిశాను.
కలిస్తే ఇదంతా కూడా లేదమ్మా అట్లాగా వి కెనాట్ స్టాప్ అట్లాగా లేదు, నేను మాట్లాడతానని చెప్పి నేను ఉన్నప్పుడే హెచ్ఓడితో మాట్లాడి అమ్మాయి అప్లికేషన్ మీరు సైన్ చేసి పంపించాలి అన్నారు. సో ఆమె ఇంకా నా మీద చాలా గ్రడ్జ్ పెట్టేసుకుంది. సో ఆ విధంగా నేను ఎగ్జామ్ కి అయితే అపేర్ అవ్వగలిగాను కానీ ఆమె నన్ను ఫెయిల్ చేసింది. చాలా బాధపడ్డాను, ప్రభా నేను దానికి నన్ను ఎగ్జామ్ పంపించకపోతేనే బెటర్ కదా, ఆమె పంపించేలాగా చేసి నేను ఎందుకు ఫెయిల్ అయ్యేలాగా అయిపోయాను అని నాకు చాలా బాధేసింది. సో ఆ టైంలో కొంతమంది మాట్లాడే వాళ్ళు కూడా ఆ నీకు చాలా ప్రైడ్ ఉంది కాబట్టి నువ్వు ఫెయిల్ అయినావు అన్నారు. సరే నాకు చాలా బాధ అనిపించింది ఆ సందర్భాల్లో. సరే బట్ వన్ గాడ్ అలౌడ్, దాని నుంచి రికవర్ అవడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. సో ఇలా నేను నా ఆ ఫెయిల్యూర్ స్టేట్ లో అన్ని వైపుల నుంచి నేను ఒక బ్యాటిల్లో నేను ఉన్నప్పుడు ఆ నాకు ఎలా ఉన్నిందంటే, ఆల్రెడీ నాకు హెచ్ఓడి పెట్టే టార్చర్ కి చాలా యాంగ్జైటీ పెరిగిపోయి ఒకలాంటి నేను ఫేజ్ లోకి వెళ్ళిపోయాను అనమాట. మైగ్రేన్, సివియర్ మైగ్రేన్ ఉన్నింది ఆల్రెడీ నాకు. ఐ వాజ్ ఆన్ మెడికేషన్, యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ వేసుకుంటా ఉన్నాను. ఇలా ఉన్నప్పుడు నాకు చాలా వామిటింగ్ సెన్సేషన్స్ ఎక్కువైపోయి, హెడేక్ తగ్గట్లేదు, చాలా డిస్కంఫర్ట్ గా ఉంది. సో నేను న్యూరాలజిస్ట్ ని అప్రోచ్ అయ్యాను. ఆయన మెడిసిన్స్ ఇచ్చారు కానీ నాకేం తగ్గలేదు. తర్వాత నాకు ఈ వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా అని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే సార్ ఎండోస్కోపీ చేస్తామన్నారు. తర్వాత ఒకసారి స్కానింగ్ చేసుకో, ఒకసారి యూపీటీ కూడా చేసుకో, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకో అంటే నాకు చాలా కోపం వచ్చేసింది. నేను ఉన్న పరిస్థితి ఏంటి, ఈయన మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమంటున్నాడు ఏంటి అని చెప్పి నాకు చాలా కోపం వచ్చింది. సరే నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే నేను చేసుకోలేదు కానీ స్కానింగ్ అన్నారు కదా, సరే స్కానింగ్ చేసుకుందాము, రేపు ఎండోస్కోపీ అన్నారు, సరే ఈరోజు స్కానింగ్ చేసుకుందాం అని వెళ్ళాను. స్కానింగ్ చేస్తే అప్పుడు 8 weeks ఆఫ్ జెస్టేషన్ అని ఉంది, మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అని ఉంది. నేను అసలు అది యాక్సెప్ట్ చేయలేదు. ప్రభా నేను ఫెయిల్ అయిపోయాను. ఆ నేను ఇప్పుడు ఇది నేను ఎట్టి పరిస్థితుల్లో ఉన్న బిడ్డ ముద్దు బిడ్డ చిన్న బిడ్డ నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను ప్రభా, నా ఎగ్జామ్ అయిపోవాలి అని నేను అలా ఉన్నాను అనమాట. ఐ డింట్ యాక్సెప్ట్ ఇట్. అయితే నేను ఇంకా అబార్షన్ చేయించుకోవాలనుకున్నాను. ఆ టైంలో నా గుడ్డితనం వచ్చేసింది, ఏం ఆలోచన లేదు. నేను దేవుని చిత్తం కనుక్కోవాలి అవన్నీ నేను ఆలోచన చేసుకోలేదు, కానీ నేను ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి అదొక్కటే నా మైండ్ లో ఉండింది. సో నేను వెళ్ళి డాడీ నేనైతే అబార్షన్ అప్పుడు డాడీ వాళ్ళు ఇంకా హిందూస్ గానే ఉన్నారు. అబార్షన్ చేయించుకుంటాను బికాస్ నాకు ఎగ్జామ్ అవ్వలేదు, ఇంకొకటి ఈ మెడిసిన్స్ అన్ని నేను వాడున్నాను కదా, యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ మైగ్రేన్ కి అన్ని వాడున్నాను, అబ్నార్మల్ బేబీ పుడుతుంది డాడీ అందుకని నాకు వద్దు ఆ బేబీ అని చెప్పి అంటే సరేనమ్మ నీ ఇష్టం అన్నారు. సో వెళ్ళాను, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే సారు ఇంకా అంతా ప్రిపేర్ చేశారు నన్ను, ఇంకా దానికి అబార్షన్ కోసం ప్రిపేర్ చేసి ఇంకా జస్ట్ పోబోయే ముందు టీవీఎస్ చేస్తాం ఒకసారి, ఇప్పుడు దాకా పై నుంచి పరీక్ష చేస్తాం కదా, ఒకసారి లోపల నుంచి పరీక్ష చేస్తామని చెప్పి చూసినప్పుడు 8 weeks కాదు 12 weeks ఆఫ్ జెస్టేషన్ ఉంది. సో 12 weeks ఉండి సార్ ఒకటే అన్నారు, అమ్మ 12 weeks లో నువ్వు చేసుకోకూడదు, నీకు ప్రమాదము, మళ్ళీ ఎక్కువ బ్లీడ్ అయిపోతే నువ్వు షాక్ లోకి వెళ్తావు, ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక పేషెంట్ అలానే అయిపోయి ఆమెని నార్మల్ చేయటం చాలా కష్టపడ్డాం మేము అని చెప్పగానే సార్ అయితే చేయనన్నారు. ఇంకోటి నువ్వు కంటిన్యూ చేయి, ఎంతో మంది పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారు కదా, దేవుడు నీకు ఇచ్చాడు అనుకో, కంటిన్యూ చేయి అన్నారు. సరే అది దేవుడు అంటే నేను ఇంకా కూడా సాటిస్ఫై అవ్వలేదు, నేను కన్విన్స్ కాలేదు సార్ చెప్పిన దానికి. అయితే నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక నాకు మార్నింగ్ మా అమ్మగారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అంటే ఇంకా మార్నింగ్ మేము అబార్షన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తాము. మా అమ్మ అప్పుడు హిందూగానే ఉంది. మా అమ్మ ఏం చెప్పింది అంటే, మీ దేవుడికి వామిటింగ్స్ అవుతున్నాయి, నాకు చాలా డిస్కంఫర్ట్ గా ఉంది, మీ దేవుడికి ఇష్టం ఉందో లేదో మీ దేవుడికి ప్రార్థన చేసుకో అన్నారు. అయితే మా అమ్మ చెప్పిన దానికి నేను మోకరించి ఒక మాట ప్రార్థన చేసుకుని బైబిల్ తీస్తే మళ్ళీ నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని ఉంది వాక్యము. అయినా మొండిదానిలాగే వెళ్ళిపోయాను నేను. అయితే ఈవినింగ్ వచ్చాక ఒకలాంటి బాధ, అయితే తప్పు చేశాను దేవునికి అని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని మళ్ళీ బైబిల్ తీశాను. దేవుడు నాతో ఏ మాట మాట్లాడుతూ వచ్చారంటే, ఐజియా 31:1 ఏముందంటే అందులో, ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు ఆ సహాయము నిమిత్తము ఐగుప్తు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములను విస్తారమనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ అని. అమ్మో నాకు ఉన్న శ్రమ మళ్ళీ ఇప్పుడు ఇది యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా పెద్ద శ్రమ వస్తుంది అని, సరే ప్రభా నన్ను క్షమించు, మరి అబ్నార్మల్ బేబీ పుడుతుంది ఇవన్నీ నాకు ఎగ్జామ్ క్లియర్ కాలేదు అని అన్నప్పుడు దేవుడు నన్ను ధైర్యపరిచాడు. సో నేను ఇంకా అది నీ ఇష్టం ప్రభా అని చెప్పి నేను కంటిన్యూ అయ్యాను. ఆ సరే కంటిన్యూ అయిన తర్వాత సెకండ్ది కూడా, అంటే ఆ సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా బాధలు గుండా నేను వెళ్లాల్సి వచ్చింది, అవమానాలు నిందలు అన్నిటి గుండా నేను వెళ్లాల్సి వచ్చింది. సో డెలివరీ అయింది. నా మనసులో ఏముందంటే అబ్నార్మల్ బేబీ పుడతాడేమో, ఆ ఏదైనా అలా ఉంటదేమో అనుకున్నాను. కానీ
బై గాడ్స్ గ్రేస్ చాలా చక్కటి బిడ్డని ఇచ్చాడు దేవుడు. ఆ బిడ్డని ఇచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాను. నేను నువ్వు ఎలా జోసెఫ్ లాగా నువ్వు శ్రమల గుండా వెళ్ళావు, నిందల గుండా వెళ్ళావు, తృణీకరించబడ్డావు, అన్నీ ఉన్నాయి. కానీ జోసెఫ్ కి నేను ఎలా తోడై ఉన్నానో నీకు కూడా నేను అలానే తోడై ఉన్నాను అని చెప్పి దేవుడు మాట్లాడాడు. సో అందుకని ఆ బాబుకి ఇమాన్యుయల్ జోసెఫ్ అని పేరు పెట్టుకున్నాను, సెకండ్ బాబుకి. సో అలా ఉన్నప్పుడు ఆ ఆ ఇద్దరు బిడ్డలు అంటే పెద్ద ఏజ్ గ్యాప్ ఎక్కువ లేదు. ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, చదువుకోవటానికి నైట్ పడుకుంటే లైట్ ఆఫ్ చేసేస్తే ఆ నేను చదువుకోలేను, లైట్ వేస్తే పెద్ద బాబు లేచేస్తాడు. చిన్న బాబుకి సరే బయట వేరే రూమ్కి వెళ్ళి చదువుకుందామంటే చిన్న బాబు పక్కన లేకపోయేసరికి ఏడ్చేసేవాడు. ఇలా భలే దుఃఖం వచ్చింది, నేను ఎక్కడ ఎగ్జామ్ కంప్లీట్ చేస్తాను అని చెప్పేసి ఒకసారి నేను తీర్మానం చేసుకున్నాను, నేను ఎగ్జామ్ రాయనులే ప్రభా, నేను ఇలానే హౌస్ వైఫ్ పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోతానులే ప్రభా అనుకొని ఇంకా ఏడ్చి తీర్మానం చేసుకొని మొహం కడుక్కొని వచ్చి పడుకోవాలనుకున్నాను. కరెక్ట్ గా నేను వెళ్తున్నప్పుడు క్యాలెండర్ ఆ ఆ బెడ్ లైట్ లో నాకు స్పెక్ట్స్ లేకుండా నాకు వాక్యం ఒకటి హైలైట్ అవుతా ఉంది. అదేంటి అని అంటే ఐజియాలోనే, నేను భయపడకు, నేను నిన్ను పట్టుకొని నా దక్షిణ హస్తంతో నేను పట్టుకొని ఉన్నాను అని చెప్పి. అయితే నేను బాత్రూమ్కి వెళ్ళి కళ్ళ మీద నీళ్ళు వేసుకోగానే నాకు దేవుడు ఏం జ్ఞాపకం చేస్తూ వచ్చాడంటే, దక్షిణ హస్తం, ఆయన దక్షిణ హస్తంతో నన్ను పట్టుకున్నప్పుడు రాయించేది ఆయన కదా, నేను ఎందుకు భయపడాలి, నా నా ప్రిపరేషన్ ఏంటి అనుకున్నాను. సో ఆ విధంగానే దేవుడి మీద ఆధారపడ్డాను. జస్ట్ నేను ఎప్పుడు చదివేదాన్ని అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి కిటికీ దగ్గర వెళ్తురు వస్తే 5 to 6 చదివేదాన్ని, ఎందుకంటే మళ్ళీ 6 o'clock కి మా చిన్నోడు లేచేసేవాడు. సో ఆ 5 to 6 ఎండి ఎగ్జామ్, త్రీ 3 years ఆఫ్ ఎండి 5 to 6 నేను చదివి రాశాను. దేవుడు ఆశ్చర్య రీతిగా నన్ను పాస్ చేశాడు. అంటే సెకండ్ టైం కూడా హెచ్ఓడి నన్ను ఫెయిల్ చేయాలని చాలా ట్రై చేశారు, కానీ దేవుడు అనుమతించలేదు. దేవుడు నన్ను పాస్ చేశాడు. నేను వెంటనే నాకు ఆ నేను జాబ్ లో జాయిన్ అయిపోయాను, వెంటనే జాబ్ వచ్చేసింది, నేను ఎక్కడ వేస్ట్ అవ్వకుండా నేను జాబ్ జాయిన్ అయిపోయాను అనమాట. ఈ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళు రక్షింపబడ్డారు, దేవుణ్ణి వాళ్ళు దర్శించారు. వాళ్ళిద్దరు మమ్మీ డాడీ ఇద్దరు కూడా రక్షింపబడ్డారు అనమాట. రక్షింపబడి డాడీ అంత పెద్ద డాక్టర్ అయ్యుండి నెల్లూరులో అంత ఫేమస్ పర్సనాలిటీ ఆ దేవుణ్ణి నమ్ముకున్నారనేసరికి అనేక స్థలాల్లో దేవుణ్ణి అంటే సాక్ష్యం కొరకు పిలుస్తూ ఉన్నారు. ప్రభా నా జీవితంలో ఇన్ని ఆశ్చర్య కార్యాలు, ఇన్ని అద్భుత కార్యాలు చేసావు కదా ప్రభా, నేను ఎక్కడ కూడా సాక్ష్యం కొరకు లేకపోతే ఏ విధంగా నేను వాడబడలేదు నీ కొరకు అన్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన విషయం ఏంటి అని అంటే ఆ ఆయన చెప్పిన విధంగా నేను నడుచుకోవాలని. అంటే ఒక ఫర్గివ్నెస్ అనేది ఉండాలి, ఇంకొకటి హంబల్నెస్ అనేది ఉండాలి. సో నేను దేవుడు వాళ్ళని ఫర్గివ్ చేయి వీళ్ళని ఫర్గివ్ చేయి అంటే నేను అన్ఫర్గివింగ్ హార్ట్ పెట్టుకొని ఉన్నాను అనమాట. అయితే ఒక ఈ కోవిడ్ టైం అప్పుడు ఆ నేను ఆ, ఒక సర్జరీ, ఫస్ట్ కోవిడ్ అప్పుడు డ్యూటీస్ చేశాను. ఫస్ట్ కోవిడ్ అప్పుడు ఐసోలేషన్ వార్డ్ లో డ్యూటీస్ చేశాను. తర్వాత నేను సిక్ అయ్యాను, ఒక సర్జరీ కూడా అయింది నాకు. దాని నుంచి నేను రికవర్ కాలేకపోయాను. సో ఆ టైంలో నేను మళ్ళీ మా పేరెంట్స్ దగ్గరికి రావడం జరిగింది. రావడం వచ్చినప్పుడు నాకు ఉన్నది, నేను ఫస్ట్ గవర్నమెంట్ సర్వీస్ లో చేస్తూ ఉన్నాను కాంట్రాక్ట్ బేసిస్ లో. కానీ అక్కడ 1 month లో జాయిన్ అవ్వాలి అంటే అప్పటికి నేను ఇంకా రికవర్ కూడా కాలేదు, ఎందుకంటే ఎక్కడైతే నాకు ఆపరేషన్ చేశారో ఆ వూండ్ అట్లనే ఓపెన్ గానే ఉంది, దాని నుంచి అంతా ఊజ్ అవుతూనే ఉంది. అయినా కానీ నేను ఆ డ్యూటీస్, కోవిడ్ డ్యూటీస్ అట్లనే చేశాను. మా కజిన్ చెన్నైలో ఉంటారు, తను గైనకాలజిస్ట్, తను అన్నారు, నువ్వు బ్రతకాలనుకుంటున్నావా చనిపోవాలనుకుంటున్నావు, ఎందుకు డ్యూటీలు చేయాలనుకుంటున్నావు, వదిలేసాయి, ఫస్ట్ గాయం ఓపెన్ ఉంది, ఇప్పుడు ఫస్ట్ వేవ్ ఇంకా ఏం మెడిసిన్స్ కూడా దానికి రాలేదు, నువ్వు జస్ట్ అవి ఆపేసి నువ్వు ఫస్ట్ నీ ట్రీట్మెంట్, నువ్వు నీ హెల్త్ మీద నువ్వు ధ్యాస పెట్టు అన్నారు. సో ఆ విధంగా నేను మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటం, ఆల్మోస్ట్ నాకు రికవర్ అవటానికంటే ఆపరేషన్ చేసిన అది ఓపెన్ అయ్యింది క్లోజ్ అవ్వటానికి 1 సంవత్సరం పట్టింది నాకు. ఆ ట్రీట్మెంట్, లాంగ్ ట్రీట్మెంట్ తీసుకొని అలా అయ్యింది. ఆ ఫస్ట్ కోవిడ్ లో నేను క్వారంటైన్ లోనే ఉన్నాను, అంటే 14 days అట్లానే క్వారంటైన్ లో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు వాళ్ళని ఫర్గివ్ చేయాలి, వీరిని ఫర్గివ్ చేయాలి అంటే, లేదు ప్రభా నేను ఫర్గివ్ చేయలేను వాళ్ళు అని అంటే, నువ్వు పాపిగా ఉన్నప్పుడే నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, మరి నేను నిన్ను క్షమించి నీ కొరకు నేను ప్రాణం పెట్టినప్పుడు నువ్వు ఎందుకు నేను క్షమించమన్న వాళ్ళని నువ్వు క్షమించవా అని దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను ఒప్పుకున్నాను, సరే ప్రభా నేను క్షమిస్తానని చెప్పాను. సో ఆ విధంగా నెక్స్ట్ టైం ఏమైందంటే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడనమాట. నేను చెప్పి నువ్వు ధరించాలి, నువ్వు కలిగి ఉన్న వాటిని నువ్వు తీసివేయాలని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చారు. దేవుడు చెప్పినవి ఏంటి అని అంటే కొలోషియన్స్ 3:12 అనమాట.
మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని. సరే ప్రభా, ఇవి ధరించుకునే దానికి ఏముంది ప్రభా, నేను అవి ప్రాక్టీస్ చేస్తాను అంటే, లేదు లేదు, నేను అట్లనే ప్రేయర్ లో ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఏంటి అని అంటే, ఆ దర్శనంలో నేను తెల్లటి వస్త్రాలు ధరించున్నాను. ఒక గొప్ప వెలుగు దగ్గరికి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. అయితే దేవుడు స్పెసిఫిక్ గా చూపిస్తున్నాడు, నాకు ఏమి ఆర్నమెంట్స్ లేవు, నాకు నువ్వు ఇలా కావాలి నాకు నువ్వు అని దేవుడు మాట్లాడాడు. సరే ప్రభా, ఇలా నాకు కావాలంటే నాకు ఎప్పుడు ఆ డిజైర్ రాకూడదు. ఎందుకంటే నాకు చాలా చక్కగా అలంకరించుకోవటం ఇష్టం అన్నమాట, ఫస్ట్ నుంచి కూడా బ్యూటీ కాన్షియస్ ఎక్కువ నాకు. సో అంటే దాదాపు ఏ చీరకి ఆ మ్యాచింగ్, ఏ డ్రెస్ కి ఆ మ్యాచింగ్, గోల్డ్ కూడా సేవ్ చేసుకొని ఆ గోల్డ్ కూడా అన్ని సెట్ గా తీసుకోవటం, ఇన్ని ఉన్నాయి. నేను అడుగుతూ వచ్చాను, ప్రభా నాకు మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు కూడా లేరు ప్రభా, ఈ గోల్డ్ ఇవన్నీ నేను ఏం చేయాలి ప్రభా అని దేవుని అడుగుతూ వచ్చాను. అయితే సరే నేను లోబడ్డాను. సరే ప్రభా, ఆశ తీసేసేయి, నాకు వాటి మీద ఆశ తీసేసేయి, నేను అవి నాకు ముందే ఉంటాయి, నాకు ఎప్పుడు ఆశ కలగకూడదు వాటి మీద అన్నప్పుడు, నిజంగానే అవి నా కళ్ళ ముందు ఉన్నాయి, కానీ తర్వాత ఎప్పుడు కూడా నాకు అవి పెట్టుకోవాలని ఆశ రాలేదు. సో ఈ విధంగా ఉన్నప్పుడు మొదటిసారిగా యూట్యూబ్ లో నాకు సాక్ష్యం చెప్పడానికి వాళ్ళే వచ్చారు. నేను వెళ్ళలేదు, కానీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి మీరు సాక్ష్యం చెప్తారా అని. సో నేను అలా యూట్యూబ్ లో సాక్ష్యం చెప్పడం జరిగింది. తర్వాత నేను అక్కడ డాడీ వాళ్ళ దగ్గర అపోలోలో వర్క్ చేస్తున్నాను. నేను కూడా అక్కడ కూడా యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నా. యాక్చువల్లీ నేను అసోసియేట్ కి ఎలిజిబుల్, కానీ నన్ను అక్కడ అసిస్టెంట్ గానే తీసుకున్నారు. సో నాకు ఆ బాధ కూడా ఉన్నింది అనమాట. వెన్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ అసోసియేట్ ప్రొఫెసర్ అన్ని ఉన్నప్పుడు నన్ను ఎందుకు అసిస్టెంట్ గానే ఉంచారు అనే బాధ కూడా ఉన్నింది. అయితే ఇలా ఉన్నప్పుడు నేను, దేవుడు ఇవన్నీ తీసివేసి ఇవి ధరించు ఇట్లా అన్నప్పుడు నేను లోబడ్డాను. లోబడినప్పుడు దేవుడు సాక్ష్యం చెప్పడానికి ఆ యూట్యూబ్ లో అవకాశం ఇచ్చాడు. తర్వాత అక్కడ నేనైతే అక్కడ మందిరానికి వెళ్తున్నాను కదా, అక్కడ ఏలిం ప్రేయర్ హౌస్ కి వెళ్తున్నాను. అక్కడ పాస్టర్ అంకుల్ వచ్చేసి, గాడ్ సర్వెంట్ వచ్చేసి, అమ్మ నువ్వు సండే స్కూల్ తీసుకోవాలి, టీచర్ గా తీసుకోవాలని చెప్పారు. తర్వాత మందిర పరిచర్య కూడా నేను శుభ్రం చేసే పరిచర్య అన్నమాట. అందరూ తినేసిన తర్వాత మాకు అక్కడ ఎవ్రీ సండే దూరం నుంచి వచ్చే వాళ్ళకి భోజనాలు అన్ని ఉంటాయి. దూరం నుంచి వచ్చే వాళ్ళకి కాదు, అందరూ ఆల్మోస్ట్ బీద వాళ్ళే ఉంటారు కాబట్టి అందరికీ భోజనాలు ఉండేవి. సో వాళ్ళందరూ తినేసిన తర్వాత మళ్ళీ అవన్నీ క్లీన్ చేయటం ఇవన్నీ ఉండింది. ముందు నాకు ఆ హంబుల్నెస్ లేదు, అరే నేను డాక్టర్ కదా, నేను ఇవన్నీ చేయకూడదేమో అనేది ఉన్నింది. కానీ దేవుడు నన్ను అలా పెట్టలేదు, నువ్వు శుభ్రం చేయాలి, నువ్వు అన్ని క్లీన్ చేయాలి, అది నీది నీది నువ్వు చేయాల్సిన పని అన్నప్పుడు నేను లోబడ్డాను. సో నేను క్లీన్ చేస్తూ వచ్చాను మందిరంలో, వాళ్ళందరూ తినేసిన తర్వాత అవన్నీ తీసివేయటం, క్లీన్ చేయటం. సో ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు నాకు ప్రమోషన్ ఇచ్చాడు, అసోసియేట్ ప్రొఫెసర్ గా ప్రమోషన్. ఆ విధంగా సండే స్కూల్ పరిచయం ఇచ్చారు. సో ఈ విధంగా ముందు కొనసాగుతా ఉన్నాను. అక్కడ అపోలోలోనే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మధ్యలో వాడబడటం అన్నమాట. సో ఆ విధంగా ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఫెలోషిప్ లో వాక్యం పంచుకోవటం ఇవన్నీ జరుగుతూ వాళ్ళని బలపరుచుతూ దేవుడు నన్ను వాడుకుంటూ వచ్చాడు. ఇలా వాడుకుంటూ వచ్చినప్పుడు ఆ సెకండ్ వేవ్, ఆ మధ్యలో ఆ సెకండ్ వేవ్ వచ్చిన ఆ టైంలో ఏమైందంటే నేను మళ్ళీ సిక్ అయ్యాను. సెకండ్ వేవ్ అప్పుడు ఏంటి అని అంటే, ఆ, నాకు స్పైన్ ఇష్యూ ఉండింది అనమాట. ముందు నేను ట్రావెల్ చేస్తూ ఉన్నదాన్ని, ఫస్ట్ వర్క్ చేస్తున్నప్పుడు. ట్రావెల్ చేసినప్పుడు ఒకసారి నేను ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, వెనకాల నుంచి హిట్ చేసింది వెహికల్ ని. అప్పుడు బ్యాక్ పెయిన్ నేను ఇగ్నోర్ చేశాను, అదేం పెద్ద ఇది లక్ష్య పెట్టలేదు. పెయిన్ వచ్చినప్పుడల్లా పెయిన్ కిల్లర్ వేసుకునేదాన్ని. కానీ ఆ అది ఏమైందంటే, తీరా తర్వాత చూస్తే డిస్క్ ప్రొలాప్స్ అయింది L5S1 దగ్గర. నాకు కింద సయాటిక కింద వరకు పెయిన్ రేడియేట్ అవటం. ఆల్మోస్ట్ 1 మంత్ నేను బెడ్ రిడన్ గానే ఉన్నాను, బెడ్ మీద నుంచి లేలేని పరిస్థితిలో ఉన్నాను. సరే ఎవరు చూపించినా గానీ వెంటనే సర్జరీ చేసుకోవాలి అని చెప్పారు. కానీ నేను ఆల్రెడీ చెప్పాను, ప్రభా 1 ఇయర్ సర్జరీ చేసుకో, నేను 1 ఇయర్ సఫర్ అయ్యాను, ఇంకొకసారి నేను సర్జరీ చేసుకోలేను ప్రభా అని. అయితే ఆ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు, ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాడుతున్నప్పుడు బాగా మత్తు వచ్చేసేది అనమాట. నేను ప్రార్థన చేసుకోలేక డిపార్ట్మెంట్కి వెళ్ళి నా డ్యూటీలో కూడా నిద్రపోయేదాన్ని టేబుల్ మీద పడుకొని. ఇంకా నేను తీర్మానం చేసుకున్నాను, ఇవి నన్ను దేవుడికి దూరం చేయకూడదు అని చెప్పి నేను ఆ మెడిసిన్స్ కూడా ఆపేయటం. కానీ పెయిన్ మాత్రం వస్తూ ఉండేది. ఆ టైంలోనే దేవుడు, నేను నీకు చూపిస్తున్న స్థలానికి నువ్వు వెళ్ళాలి, నీ తండ్రి ఇంటిని అన్నిటిని విడిచి నేను చూపిస్తున్న స్థలానికి వెళ్ళాలి అని. సరే నా ఉద్దేశంలో వెళ్ళాలి అన్నప్పుడు నేను ఒకటే అనుకున్నాను. కానీ ఆ ఏందంటే దేవుడు నాకెవరు తెలియని ప్లేస్ కి దేవుడు నన్ను నడిపించాడు. అక్కడ నాకు జాబ్ ఇచ్చి అక్కడికి నడిపించాడు. దాన్ని నడిపించిన తర్వాత అక్కడ నేను మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుడు మళ్ళీ ఆ నన్ను మౌల్డ్ చేస్తూ వచ్చాడు అనమాట.
అక్కడికి వెళ్ళిన తర్వాత నా మైగ్రేన్ నుంచి ఈ యొక్క స్పైన్ ఇష్యూ వీటన్నిటి నుంచి నేను విడుదల పొందుకున్నాను. ఏ మెడిసిన్ నేను వాడకుండానే నాకు, అంటే అవి నన్ను ఇబ్బంది పెట్టట్లేదు అసలు. నాకు అవి ఉన్నాయన్న సంగతి కూడా నేను మర్చిపోయాను అవి. సో ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆ ఎప్పుడు నేను దేవుడిని అడుగుతూ వచ్చాను, నాకు ఇది చేయి ప్రభా, అది చేయి ప్రభా అని నేను అడుగుతూ వచ్చాను, కానీ ప్రభా నీకు నేను ఏం చేయాలి ప్రభా అని నేను ఎప్పుడు అడగలేదు. అయితే నా ఉద్దేశం ఏముందంటే, నేను ఎండి చేశాను కదా, ఫర్దర్ గా నేను ఎంబ్రియాలజిస్ట్ అవ్వాలనుకున్నాను. అంటే ఐవీఎఫ్ సెంటర్స్ లో ఎంబ్రియాలజిస్ట్ రోల్ చాలా ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క కేసు టేకప్ చేసినప్పుడు 40% ఎంబ్రియాలజిస్ట్ కే ఇవి ఇస్తారనమాట. సో నేనేమనుకున్నా అంటే, ఈ విధంగా నేను పరిచర్యకు ఉపయోగపడచ్చు, ఆ డబ్బుల్ని బట్టి పరిచర్యకి సహాయం చేయొచ్చు, చర్చ్ చాలా మిషనరీ వర్క్ ఉంది, వాటన్నిటికి సహాయం చేయొచ్చు అనుకుంటూ ఉన్నాను. కానీ ఎక్కడ నాకు ద్వారం తెరవలేదు అనమాట. సరే, నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ బట్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. అయితే ఒకసారి ఏంటంటే చర్చ్ తరపున మెడికల్ క్యాంప్ కి వెళ్ళడం జరిగింది. అది ఇట్స్ అ వెరీ రిమోట్ ప్లేస్ అన్నమాట. అంటే వాళ్ళు అసలు హాస్పిటల్ ఫెసిలిటీస్ లేవు. వాళ్ళు బస్సు అదే ఫస్ట్ టైం చూస్తున్నారంట వాళ్ళ లైఫ్ లో. ఇంకొక పర్సన్ అతనికి కాల్లోంచి బ్లీడ్ అవుతుంది. కాలుకి మనం ఏం చేస్తాం, బ్లీడ్ అవుతుంటే కట్టు కట్టుకుంటాం. ఆ కట్టు కట్టుకోవాలన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి వెరీ రిమోట్ ప్లేస్, అసలు ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ అన్నమాట. అక్కడికి వెళ్ళి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు ఎవరు బట్టలు తీసుకోవటానికి, ఫుడ్ పెడితే తిన్నారు అంతా, కానీ మెడిసిన్స్ ఇస్తున్నాము, ట్రీట్మెంట్ ఇస్తాం రండి అంటే ఎవరు రాలేదు. సరే, ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు నాకు భారం పెట్టాడు, ఇలాంటి ప్లేసెస్ కి వచ్చి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి సువార్త చెప్పాలి అని. అయితే నేను దేవుడిని అడుగుతూ వచ్చాను, ప్రభా నేను టీచింగ్ సైడ్ వచ్చేసాను, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి టీచ్ చేస్తూ ఉన్నాను. నా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నుంచి మరి ఇప్పటికి చాలా గ్యాప్ వచ్చేసింది కదా, నేను ఏ విధంగా చేయగలుగుతాను ప్రభా ఈ రిమోట్ ప్లేసెస్ లో అన్నప్పుడు దేవుడు ద్వారం తెరిచాడు. అంటే అసలు పీజీడిఫిఎం అంటే ఇదే, ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫ్యామిలీ మెడిసిన్, అది కూడా సిఎంసి వెల్లూరులో. దేవుడు ఆశ్చర్య రీతిగా, నేను అసలు ఆ ఊహించలేదు, దేవుడు నాకు అక్కడ సీట్ ఇచ్చాడు. ప్రభు చిత్తం అయితే ఈసారి ఇంకా ఎప్పుడైనా ఆ సమయాన్ని బట్టి పంచుకుంటాను, ఎప్పుడైనా అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి. సో అక్కడ దేవుడు నాకు సీట్ ఇవ్వటము, నేను ఇప్పుడు ఆ పీజీ కోర్స్ నేను చేస్తూ ఉన్నాను అనమాట. చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడికి రాకమునిపే నాకు దేవుడు ఆ భారం పెట్టినప్పుడు, చాలా దాదాపుగా వెరీ రిమోట్ ప్లేస్, డ్రాట్ ప్లేస్ లో వెళ్ళి మెడికల్ క్యాంప్స్, నాతో పాటు నా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో బిలీవర్స్ కానీ, వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, అక్కడ సువార్త ప్రకటించడం, ఇవన్నీ చేసినప్పుడు ఎప్పుడు లేని సంతోషం నాకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు దాకా దేవుడిని నేను అడుగుతున్నా, దేవుడు నాకు చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు నన్ను ఏదైతే అడిగాడో అది నేను చేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం, అది చెప్పలేనంత సంతోషం నాకు కలిగింది. అదే విధంగా అసలు ఇప్పుడు నేను ఇక్కడ పినంనేని సిద్ధార్థలో వచ్చినప్పుడు ఒక సంవత్సరము ఇట్ వాజ్ అ డ్రై ప్లేస్ అని నేను అనుకున్నాను. ఎందుకంటే క్యాంపస్ లో వాక్యం చెప్పకూడదు, పిల్లల్ని గ్యాదర్ చేసి ప్రేయర్ చేయకూడదు, ఏమీ లేదు, ఫెలోషిప్ అనేదే లేదు అసలు. విత్ ఇన్ ద క్యాంపస్ ఫెలోషిప్ లేదు. నేను ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభా నన్ను అక్కడ అంత ఇదిగా వాడుకున్నావు కదా, యవనస్తుల మధ్యలో ఫెలోషిప్ పిల్లల మధ్యలో వాడుకున్నావు, నేను ఫెయిల్ అయ్యింది ఎందుకు అనేది కూడా నాకు అక్కడ ఆన్సర్ చేశాడు దేవుడు. అనేక మంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యి వచ్చినప్పుడు వాళ్ళని నేను బలపరచగలిగాను. నా పరిస్థితి ఇలా ఉంది, దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే, నాతో పాటు దేవుడు ఆ టైంలో నాకు యూ విల్ బి ఆల్వేస్ ఎట్ ద టాప్ బట్ నాట్ ఎట్ ద బాటమ్ అన్నాడు, నేను ఎండి చేసేటప్పుడు. ఎక్కడ ప్రభా నేను ఫెయిల్ అయిపోయాను కదా, నేను బాటమే కదా, టాప్ ఎక్కడ ప్రభా అన్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చింది ఏంటంటే, నాతో పాటు కంప్లీట్ అంటే నాకంటే ముందు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, యాక్చువల్లీ నేను వాళ్ళకంటే లాగ్ అయ్యాను కదా, వాళ్ళందరూ కూడా ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్స్ అయితే, నేను వాళ్ళకంటే ముందు అసోసియేట్ అయిపోయి వాళ్ళకంటే ప్రొఫెసర్ ముందుగా అయిపోయాను అనమాట. లేట్ గా నాది అయిపోయినా కానీ ముందుగా నేను ప్రొఫెసర్ అయిపోయాను. అప్పుడు నాకు గుర్తొచ్చింది అని పిల్లలకి అవి చెప్తూ వాళ్ళని బలపరుస్తూ వచ్చాను అనమాట. సో ఈ విధంగా ఇక్కడ నేను అడుగుతూ వచ్చాను, నాకు దేవుడు అక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యావు అనే దానికి దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఎంతో మందికి ఆ పరిస్థితి కూడా నేను వెళ్ళాను, ఆ ఫెయిల్యూర్ కూడా నేను వెళ్ళాను కాబట్టి, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను వాళ్ళని బలపరచగలిగాను. నేను పాస్ అయి ఉంటే వాళ్ళకి అది ఇంపాక్ట్ ఉండేది కదా, మేడం మీకేం చెప్తారు, మీరు పాస్ అయిపోయారు కదా అని చెప్తారు. కానీ నేను కూడా ఫెయిల్ అయ్యాను అయ్యా, నా పరిస్థితి ఇలా, దేవుడు నాకు హెల్ప్ చేశాడు, ప్రతి దగ్గర స్టెప్ బై స్టెప్ దేవుడు నాకు హెల్ప్ చేశాడు అన్నప్పుడు ఎంతో మంది పిల్లలు మళ్ళీ వెనక్కి వచ్చి పాస్ అయిపోయిన తర్వాత, మేడం మీరు ఎంతో బలపరిచారు మమ్మల్ని, మేము ఎంతో డిప్రెస్ అయిపోయాము, ఫెయిల్ అంటే ఇంకా ది ఎండ్ అనుకున్నాం, కానీ మీరు మమ్మల్ని ఎంతో బలపరిచారు మేడం, మీ మాటలు మీ సాక్ష్యం అన్నప్పుడు దేవుడు నన్ను వాడుకున్న దాన్ని బట్టి, నా ఫెయిల్యూర్ నుంచి కూడా దేవుడు నన్ను వాడుకున్నాడని నేను చాలా సంతోషపడ్డాను అనమాట. ఇక్కడ ప్రభా అంత వాడుకున్నావు కదా, ఇక్కడ అసలు ఫెలోషిప్పే లేదు ప్రభా, 1 year ప్రార్థన చేస్తూ వచ్చాను, దేవుడు ఎక్కడ ఓపెన్ చేస్తాడో అనుకున్నాను, కానీ దేవుడు నా ఇంటినే ఓపెన్ చేశాడు.
సో ఇప్పుడు పిల్లలందరూ ఎవ్రీ వెన్స్డే ఇక్కడ నేను ఉండే క్వార్టర్స్ లో పిల్లలు గ్యాదర్ అవుతారు. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచి పీజీ స్టూడెంట్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ ఆల్ దే గ్యాదర్ హియర్. విల్ హ్యావ్ 1 hour ఆఫ్ టైం ఇట్లానే ప్రేస్ చేసుకుంటూ సాంగ్స్, వాక్యం షేర్ చేసుకోవటం, టెస్ట్ మనీ షేర్ చేసుకోవటం ఇవి జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఫెలోషిప్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ఇంకా మెడికల్ క్యాంప్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళటము, ఈ విధంగా ముందు నా అంటే లైక్ నా స్పిరిచువల్ లైఫ్ లో నా జర్నీ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. సో నా పిల్లలు కూడా అప్పటికి ఇప్పటికి చాలా బిహేవియర్ లో చాలా చేంజ్ వచ్చింది, బికాస్ దేవుడికి అప్పచెప్పాను వాళ్ళని. అంటే ఏ విధంగా అయితే నైలు నదిలో ఆ ఆమె జమ్ము పెట్టెలో పెట్టి వదిలిపెట్టింది ఆ బాబుని, మోజెస్ ని. అదే విధంగా ఆ జమ్ము పెట్టెలోనే ప్రార్థన అనే జమ్ము పెట్టెలో పెట్టి నా పిల్లలిద్దరిని నేను అలాగా హాస్టల్లో జాయిన్ చేసింది. నేను అదే ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు లోకంలో ఉన్నారు ప్రభా, అంటే ఇప్పుడు ఆ నైలు నది లోకానికి సాదృశ్యంగా ఉంది కదా ప్రభా, అది కొట్టుకుపోతారేమో, ముసల్ని మింగేస్తాయేమో అని అన్నప్పుడు దేవుడు మోజెస్ నేను ఎలా కాపాడాను నీ బిడ్డలను కూడా నేను అలానే కాపాడుతాను, వాళ్ళ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది. ఎందుకంటే నువ్వు అడిగితే నేను ఇవ్వాల, నేను ప్రామిస్ చేసి నేను ఇచ్చాను కాబట్టి వాళ్ళ పట్ల నాకు గొప్ప ఉద్దేశం ఉంది. ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అన్నారు. సో నీకు ఇచ్చిన పని నువ్వు నమ్మకంగా చేయన్నారు. సో నాకు ఇచ్చిన పని నేను నమ్మకంగా చేస్తున్నా, నా బిడ్డల కొరకు కూడా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. సో కాబట్టి మీరందరూ కూడా నా యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ జరుగుతున్న పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఇంకా మా అన్న వదిన, మా ఆ వదిన వాళ్ళ అంటే అన్న వాళ్ళ బాబు కూడా రక్షింపబడాలి, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. ఆ ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె ఓకే. అవకాశం ఇచ్చిన సిస్టర్ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. Do you want to take part 3?